SR6 న్యూస్. జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ కురుసంఘ వేణుని సన్మానించిన ఆదివాసీ తోటి సంఘ సభ్యులు జగిత్యాల జిల్లా రాయకల్ మండల ఆదివాసీ నాయకులు ఆత్రం శేఖర్, కుడిమేత మహేష్, కురుసంఘ మణికంఠ తదితర సభ్యులు కలిసి సన్మానించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మా జాతి ముద్దుబిడ్డగా కురుసంఘ వేణు సేవలు మరవలేనివని మరియు మా జాతిలో అలాంటి ఆణిముత్యం ఉన్నందుకు గర్విస్తున్నామని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన రెండవసారి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ గా ప్రివెన్షన్ ఆఫ్ సిటీ ఎస్సీ ఎస్టీ పురుషంగ వేణు మాట్లాడుతూ ఈ సన్మానం తనపై బాధ్యత మరింత పెంచిందని న్యాయవాద విద్య అభ్యసిస్తున్న కోడిమీద మహేష్ మరియు ఆదివాసీ దళిత కుల పోరాట సమితి మండల అధ్యక్షులు ఆత్రం శేఖర్ చట్టపరమైన విషయాలు తెలుసుకునేవారు తనని సన్మానించారని, ప్రభుత్వ సారథిగా ఉంటానని తన ఎంపిక కృషి చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ కి, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కి, సాంఘిక సంక్షేమ అధికారి రాజ్ కుమార్ కి, ప్రజా ప్రతినిధులకు, మేధావులకు, అభిమానులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణానికి చెందిన ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు కురుసంఘ వేణు గారికి రెండవసారి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీగా రెండవసారి స్థానం దక్కించుకున్నందుకు చాలా అభినందనీయం, గర్వకారణం. అందులోనూ మన తోటి జాతికి సంబంధించిన వ్యక్తిగా చాలా ఎందరికో ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి, చాలా పేదవాళ్లకు తన వంతుగా సహాయం చేసి సహాయ సహకారాలు అందించాడు. అందరికి చాలా గర్వకారణంగా ఉంది. అందుకే ఈ చిరకానుగా సన్మానం చేయడం జరిగింది. ఆత్మీయంగా ఆహ్వానించి మా జాతి బిడ్డలని ఆదివాసీ దళిత కుల పోరాట సమితి మండల అధ్యక్షులు ఆత్రం శేఖర్ గారి ఆధ్వర్యంలో వారి కార్యాలయంలోనే కుడిమేత మహేష్ న్యాయవాద విద్యార్థి, మా జాతి నుంచి న్యాయవాది విద్య అభ్యసిస్తున్న విద్యార్థి నన్ను పిలిచి చట్టంలోని లొసుగులు తెలుసుల కనుకే, విద్యావేత్తే కనుకే మన యొక్క గుర్తింపు భావ్య సమాజానికి చేరాలనే ఉద్దేశంతో ఈ చిన్న సన్మానం. ఇది సన్మానం మాత్రం అని నేను అనుకోను, వారు చాటుతున్న అభిమానం. ఇది నా పైన ఉన్న బాధ్యతను మరింతగా పెంచడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆదివాసీ తోటి జాతికి కానీ, నేను పుట్టినందుకు నా జాతికి కానీ, అట్లే ఆదివాసీలందరికీ ప్లస్ ఆదివాసీ దళితులకు, సామాజికంగా నిరుపేదలకు నా వంతు యాక్టులో ఉన్న ప్రతి సహకారాన్ని అందిస్తానని ఈ యొక్క నాకు ఈ అవకాశాన్ని కల్పించిన జిల్లా కలెక్టర్ గారికి, అట్లే సోషల్ వెల్ఫేర్ సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ కుమార్ సార్ గారికి, మరియు ముఖ్యంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ గారికి, నా ప్రతి పదాన్ని, నా ప్రతి కార్యక్రమాన్ని పకడ్బందీగా వ్యూహ రచించి మరి పత్రికల్లో ప్రకటించిన పాత్రికేయ మిత్రులందరికీ, నా శ్రేయాభిలాషులకు, అభిమానులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సన్మానం నా మీదున్న ఇంకా పని వర్తును పెంచడమే అని భావిస్తూ, చారిటబుల్ ట్రస్ట్, ఆదివాసీ దళితాశ్రయ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవలు, అది సేవ విదితమే, ఎల్లకాలం కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. అంతేకాకుండా ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి కూడా రాజ్యాంగబద్ధమైన రిజిస్ట్రేషన్ సంఘంగా ముందుకు పోతుంటుంది. ధన్యవాదాలు అందరికీ, ముఖ్యమంత్రి. థ్యాంక్ యూ.